అడుగుకోండి. మీకు ఈ సోకులేనా? అట్లేవండి. ఏంటే ఇందాక నుంచి చూస్తున్నాను, తెగ వెతికేస్తున్నావు. ఇంటి కాగితాలు కనిపించట్లేదండి. అవ్వా, భద్రంగా ఉన్నాయి. అమ్మా, అవునా? ఎంత భారం తగ్గించారండి. మీరు తీసారా? ఎక్కడ పెట్టారండి? జాగ్రత్తగానే ఉన్నాయి. లాకర్లో చూసానే, కనిపించలేదు. అంతకంటే జాగ్రత్తగా ఉన్నాయి. అబ్బా, ఎక్కడ పెట్టారో చెప్పండి. జగనన్న దగ్గర పెట్టాను. జగనన్న? జగనన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్తగా పెట్టాడే. వాళ్ళ దగ్గర మన డాక్యుమెంట్లు భద్రంగా ఉంచుతారంట. ఇందాకే వచ్చి డాక్యుమెంట్లు పట్టుకెళ్లారు, నేనే ఇచ్చా. బాగానే ఉంది విడ్డూరం. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు భూ కబ్జా చేసేవాడికి వెళ్ళి మన భూమి పత్రాలు ఇవ్వడం ఏంటి? నా ఒక్కగానొక్క ఆస్తి, మా పుట్టింటి ఆస్తి, అది కూడా తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టారు. వాడు ప్రభుత్వాస్తుల్ని వదలట్లేదు, ఇంకా నా ఆస్తిని వదులుతాడు? అసలు మిమ్మల్ని ఇలా కాదు. ఏంటి? మీ ల్యాండ్ డాక్యుమెంట్లు ఇచ్చారు కదా. పొలం కూడా ఉందంట కదండి, దాని డాక్యుమెంట్లు కూడా ఇస్తే పట్టుకెళ్ళిపోతాం. మేము పట్టుకెళ్ళిపోతాం. పట్టుకెళ్ళిపోతారా? పట్టుకెళ్ళిపోతాం. అమ్మా, 1వ తారీఖు వచ్చేసింది, ఇంకా రెంట్ కట్టలేదేంటి అమ్మా? రెంటా బాబాయ్ గారు? తెస్తాను. ఇంట్లోనేమో డబ్బులు లేవు, ఈయనేమో రెంట్ అడగడానికి వచ్చాడు. అయినా ఇవన్నీ కాదు, ఫ్రీగా ఇల్లు ఇస్తానంటే నమ్మి ఓటేసాను చూడు. నన్ను అనుకోవాలి. అమ్మా, ఆహా, ఇక్కడున్నావా మహానుభావా? రామేశ్వరం పోయినా శనేశ్వరం పోయినట్లు ఆంధ్రప్రదేశ్ ని ఎంత దరిద్రంగా మార్చినా ప్రతి ఇంట్లోనూ నీ ఫోటో, ప్రతి పొలంలోనూ నీ ఫోటో, ప్రతి డాక్యుమెంట్ లోనూ నీ ఫోటో. నీకా ఇల్లు ఇవ్వడం రాదు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఇచ్చినా అవి మాకివ్వవు. అసలు నీలాంటోణ్ణి. ఎందుకు వచ్చారు బాబాయ్? రెంట్ అడగడానికి. ఓహో, మరి మీరెందుకు వచ్చారు? ఓట్లు అడగడానికి. ఇంకా అడుగుతారా? మరి ఎంత మంచిగా మర్యాద చేసినప్పుడు ఇంకేం అడుగుతాం? తీసుకొచ్చాను బాబాయ్, తీసుకోండి. బాబు, అమ్మా, మీరెవరు? చెత్త పట్టుకెళ్ళడానికి వచ్చామమ్మా. పట్టుకుపోతున్నాం. పట్టుకెళ్ళండి. జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. అలా ఖాళీగా కూర్చోకపోతే వెళ్ళి ఏ ఉద్యోగం చేయొచ్చుగా. ఏ మెకానిక్ షాప్కి వెళ్తే 200 వస్తాయిగా. అది తెలియదు మనకి. నేనెందుకు వెళ్ళాలి మెకానిక్ షాప్కి? 1,00,000 ఉద్యోగాలు, డిఎస్సి నోటిఫికేషన్లు అంటూ వెళ్ళి గుద్దారుగా. అలా గుద్దినందుకేగా 5 ఏళ్ల నుంచి ఇంట్లోనే ఉన్నావు. మీకు మంచి జరిగిందా లేదా అన్నది పెద్దయినా వచ్చావా? జరిగింది మంచి. ఇదిగో ఏంటేంటి, మంచి జరిగితేనే ఓటేయాలా? మీ బిడ్డను గెలిపించండి, మీ బిడ్డలకు భవిష్యత్తు ఇస్తాను అన్నావు. ఎన్ని కబుర్లు చెప్పావు. అరే జగనన్న మీటింగ్ వెళ్తే 500 వస్తాయంట్రా. ఇదంతా ఎవరి వల్ల? ఏంట్రా కట్టకట్టుకుని వచ్చారు? ఏం లేదు ఆంటీ. ఆ జెండా ఏంట్రా మెళ్ళో? ఆ రోడ్డు మీద పడుంటే తీసుకొచ్చినా ఆంటీ, మీకు చూపిద్దామని. పడే. ఓకే అండి, పడేస్తాం. జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. అమ్మా, ఈ రాష్ట్రం నుంచి పరిశ్రమలన్నీ పోయినాయి, నా ఉద్యోగం కూడా పోయింది. వచ్చే నెల నుంచి నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళలేనమ్మా, నన్ను క్షమించు. తల్లి, వచ్చే నెల నుంచి నీ ట్యూషన్ ఫీజు నేను కట్టలేనమ్మా, ఇంట్లోనే ఉండి చదువుకో. కుమారి. ఏంటండి? అది ఈ నెల నుంచి ఇంటి ఖర్చులకి ఎప్పుడు ఇస్తున్నంత ఇవ్వలేను కుమారి, నువ్వే కొంచెం సర్దుబాటు చేసుకుని ఇంటిని నడిపించాలి. మరేం పర్లేదండి, నేను చూసుకుంటాగా. అదే ఎలా చూసుకుంటావన్నదే నా భయం. మహిళలందరికీ నెలకి 1500, అంటే సంవత్సరానికి 18,000 ఆర్థిక సహాయం చేస్తారట మన బాబు గారు. మీ అమ్మకి, నాకు, మన కూతురికి కలిపి ఏడాదికి 54,000 వస్తాయండి. మనం చేయాల్సిందల్లా వచ్చే ఎన్నికల్లో
సైకిల్ గుర్తుకే ఓటేసి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిల్ని గెలిపించడమే. టీడీపీ వస్తే పోయిన పరిశ్రమలు తిరిగొస్తాయి, మీ ఉద్యోగం తిరిగొస్తుంది. మనం బాబుని మళ్ళీ రప్పిద్దాం. స్వర్ణాంధ్ర సాకారం కోసం ఇదిగో అక్క, నీ పేరు రాజేశ్వరి, మీ ఆయన పేరు బాబురావు. ఈ 5 ఏళ్ల జగనన్న పాలనలో మీకు మీ కుటుంబానికి అమ్మ ఒడి ఆటో నేస్తం పథకం కింద 1,02,000 రూపాయలు లబ్ధి చేకూరింది. ఈసారి కూడా తప్పనిసరిగా మన జగనన్నకు ఓటేయాలా. ఒక్క నిమిషం ఆగండి. అక్క, టీలు గట్రా ఏం వద్దులే అక్క. నువ్వు రా. ఇదిగో పట్టుకో. ఏంటక్క ఇదే? ఈ 5 ఏళ్లలో బటన్ నొక్కి మాకిచ్చిందెంతో చెప్పావు, మరి అలాగే ఈ 5 ఏళ్లలో మా దగ్గర ఎంత నొక్కాడో మేం చెప్పాలిగా. ఇటివు చెప్తా విను. 5 సంవత్సరాల క్రితం ఇసుక ఫ్రీగా దొరికేది. ఇప్పుడు అదే ఇసుక లారీ 40,000 రూపాయలకు అమ్ముతున్నారు. మా ఇల్లు కట్టుకోవడానికి 3 లారీల ఇసుక పట్టింది. అంటే 1,20,000 రూపాయలు ఒక్క ఇసుకే అయ్యింది. ఇదే కాకుండా సిమెంటు, ఇనుము మొత్తం భారీగా రేట్లు పెంచేశాడయ్యా. మొత్తం కలిపి 2 లక్షలు నొక్కేశాడు. గతంలో కరెంటు బిల్లు నెలకి 200 రూపాయలు వచ్చేది, మరి ఇప్పుడు నెలకి 1000 రూపాయలు పెంచేశాడయ్యా. అంటే సంవత్సరానికి 10,000 రూపాయలు. 5 సంవత్సరాలు కలిపి 50,000 రూపాయలు నొక్కేశాడు కరెంటు కింద. పక్క రాష్ట్రం కర్ణాటకలో డీజిల్ మనకంటే 10 రూపాయలు తక్కువ. మా ఆయన ఆటోకి రోజుకి 10 లీటర్ల డీజిల్ పడుతుంది. అంటే రోజుకి 100 రూపాయలు, నెలకి 3,000 రూపాయలు, సంవత్సరానికి 36,000 రూపాయలు. అంటే 5 ఏళ్ళకి కలిపి 1,80,000 రూపాయలు నొక్కేశాడయ్యా మళ్ళీ డీజిల్ కి. ఇదిగో నిత్యావసర ధరలు ఆకాశానికి ఎత్తేసాడయ్యా. బస్ ఛార్జీలు ఎక్కడికైనా వెళదామంటే డబల్ చేసేసాడు. ఇలా రేట్లన్నీ పెంచుకుంటూ ఒక్కటేంటి, ఇంటి పన్ను, రోడ్డు పన్ను, ఆస్తి పన్ను, చెత్త పన్ను అంటూ మా నెత్తి మీద అన్ని పన్ను రుద్దేశాడయ్యా. ఇవన్నీ కలిపి 5 ఏళ్లలో మాకైన ఖర్చు ఎంతో తెలుసయ్యా? మేం పెట్టిన దాంట్లో మీరిచ్చింది ఎంత? ఈ విధంగా మీరు పెంచిన పన్నులన్నీ లెక్కలేస్తే ఈ 5 ఏళ్లకు గాను మా ఒక్క కుటుంబం నుంచే అక్షరాల 11,52,000 రూపాయలు నొక్కేశాడయ్యా. అంటే ఆఫ్టర్ ఆల్ మీరు ఇచ్చింది 1,02,000 రూపాయలు ఒక బటన్ నొక్కి, కానీ మా దగ్గర నొక్కేసింది 10,50,000 రూపాయలు. ఇంకా మీరేదో మాకు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. మీరు ఇచ్చిందంతా బోడి ఇంకా చెప్తున్నావు. కాబట్టి ఈసారి మా చంద్రన్నకే ఓటేస్తాం, మా టీడీపీనే గెలిపించుకుంటాం. వెళ్ళి ఎలవయ్యా. అమ్మ ఒడి ఆటో నేస్తం కట్ చేస్తాం. మా చంద్రన్న పెట్టిన సూపర్ 6 పథకాలు ఉన్నాయిగా. తొందరలోని ఇల్లు రోడ్ వైండింగ్ లో పోతుంది. మళ్ళీ గెలిపించడానికి మా ఆంధ్ర ప్రజలు ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటున్నారా? వచ్చేది బాబే, ఇచ్చేది బాబే. ఎలా వెళ్ళి ఎలవయ్యా, వెళ్ళడా. వచ్చారు ఊపుకుంటూ వైసీపీ జెండాలు వేసుకొని. ఈసారి బుద్ధునోడెవ్వడూ నమ్మడు మీ మాట. బాగా చెప్పావు. మద్యం ధరలు పెంచేసి నా దగ్గర కూడా 5 ఏళ్లలో 2,16,000 నొక్కేశాడు దుర్మార్గుడు. ఈ జెండా పట్టుకొని మరి ఏడుతోటి ఎందుకు తిరుగుతున్నావు? బుద్ధి లేదా? బుద్ధిలే కాదక్క, బుడ్డి లేక. నా 1/4 మందు 500 ఇస్తానంటే వచ్చా, లేకపోతే ఎవడొస్తాడు? సర్లే, ఓటెవరికేస్తావు? ఇవన్నీ తీసుకుని చంద్రన్నకే వేస్తా. నచ్చావురా తమ్ముడు. ఇలా అందరిలో మార్పు వచ్చి మన చంద్రన్నకే ఓటేయాలి.